బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించేందుకు హామీ ఇచ్చింది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అలాగే గేట్స్ ఫౌండేషన్ యొక్క అధినేత బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గేట్ ఫౌండేషన్ సంబంధించిన సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేందుకు కీలక ఒప్పందాలని గేట్ ఫౌండేషన్ తో చేసుకోవడం జరిగింది. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, అలాగే ఉపాధి కల్పన, ఇటు గవర్నెన్స్, ఈ రంగాలకు సంబంధించి వ్యవసాయం, ఈ రంగాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్ ఫౌండేషన్ తో కలిపి పనిచేయబోతోంది. దీనికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఈ ఇద్దరు, బిల్ గేట్స్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా సుమారు 40 నిమిషాల పాటు ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో చర్చించడం జరిగింది. కొన్ని కీలక ఒప్పందాలను కూడా పరస్పర సహకారానికి సంబంధించి చేసుకోవడం జరిగింది. కీలక రంగాల్లో గేట్ ఫౌండేషన్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతోంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇటు ఈ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సహకారం అందించేందుకు ముందుకొచ్చిన గేట్ ఫౌండేషన్ అలాగే బిల్ గేట్స్ కి కృతజ్ఞతలని చెప్పి ఇటు చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య సంరక్షణ, విద్య, అలాగే వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి, అంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం పైన ఈరోజు ఇటు గేట్ ఫౌండేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించడం జరిగింది. ముఖ్యంగా గేట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజలకు ముఖ్యంగా మెరుగైన సేవలను అందించడం అలాగే స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యంగా ఈ భాగస్వామ్యం చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే బిల్ గేట్స్ ని అమరావతికి అలాగే తిరుపతికి ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తా అని చెప్పారని చెప్పి కూడా చంద్రబాబు మీడియాతో చెప్పడం జరిగింది. అలాగే 1995 నుంచి సుమారు 30 ఏళ్లుగా బిల్ గేట్స్ తో మంచి అనుబంధం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ ని అభివృద్ధి చేయడంలో కానీ, ఇప్పుడు ముఖ్యంగా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతి కానీ అలాగే ఇతర అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తయారు చేసేందుకు సహకారం అందిస్తామని చెప్పి బిల్ గేట్స్ చెప్పారు అని చెప్పి కూడా చంద్రబాబు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కీలక రంగాల్లో ఇటు విద్య అలాగే ఆరోగ్యం, వ్యవసాయం, ఇటు గవర్నెన్స్ పరిపాలన విషయంలో ముఖ్యంగా సాంకేతికత, వ్యవసాయం, అగ్రికల్చర్ విషయంలో ఏ విధంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు విస్తృతమవుతున్న తరుణంలో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజానికానికి అందిస్తుంది. అందులో భాగంగానే ఈ కీలక రంగాల్లో ఇటు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రజలకు మరింత సంక్షేమాన్ని చేరువ చేయడంతో పాటుగా వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ఆయా రంగాల వారీగా రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు కావాల్సిన సహకారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించి రంగాల్లో ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు, దాని ద్వారా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలని మరింత వేగంగా అలాగే ముఖ్యంగా అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్రాన్ని మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లొచ్చు అన్న అంశాలపైన ప్రాథమిక చర్చలు అయితే జరిగాయి. కొన్ని కీలక ఒప్పందాలను కూడా ఈ రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే గేట్ ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం పక్క జరుగుతుంది కాబట్టి సో అన్ని రంగాల వారీగా కూడా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు బిల్ గేట్స్ గేట్ ఫౌండేషన్ తో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంఓఎల్ని కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి సంబంధించి విద్యలో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు విద్య అలాగే సిలబస్ ముఖ్యంగా ఈజీగా ముఖ్యంగా పాఠ్యాంశాలు నేర్చుకోవడం, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని తీసుకోవడం, అలాగే ఇటు వైద్య ఆరోగ్యంలో కూడా ఇటు అధునాతన సాంకేతికతతో ఆపరేషన్స్ అలాగే ఇటు క్యాన్సర్ అలాగే ఇటు కుష్టు ఇటువంటి రోగాలకు కూడా ఏ విధంగా నయం చేయవచ్చు, దానిలో ముఖ్యంగా ఏ విధంగా భాగస్వామ్యం చేయవచ్చు, దానికి ఎటువంటి సహకారం తీసుకోవాలి, అలాగే వ్యవసాయంలో కూడా ఉపగ్రహ
శాటిలైట్ రాడార్ వ్యవస్థ ద్వారా ముఖ్యంగా ఏ పంటలు వేస్తే ముఖ్యంగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల ఉత్పత్తి పెరుగుతుంది, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి వారికి ముఖ్యంగా చీడపీడల నుంచి కానీ లేక పనిముట్ల విషయంలో కానీ ఏ విధంగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు, ఉపాధి కల్పనలో కూడా ముఖ్యంగా ఏ విధంగా సాంకేతికతను ఉపయోగించుకోవాలి, అలాగే గవర్నెన్స్ లో ప్రజా సంక్షేమంలో కూడా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సంక్షేమ పథకాలని చేరువ చేసేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు కానీ లేక ఇప్పుడు అందిస్తున్న సంక్షేమాన్ని మరింత వేగంగా అలాగే పారదర్శకంగా కల్పించేందుకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా రంగాల వారీగా ముఖ్యంగా గేట్ ఫౌండేషన్ తో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ముఖ్యంగా వీరు కలిసి పనిచేయడం జరుగుతుంది. సో ఈ భాగస్వామ్య ప్రక్రియ అనేది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పి చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు గేట్ ఫౌండేషన్ కి సంబంధించిన అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఎంఓయూ సంతకాలు చేసుకుని ఒప్పంద పత్రాలు మార్చుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గేట్ ఫౌండేషన్ పాత్ర అనేది ముఖ్యంగా ఈ ఒప్పందాల ద్వారా గేట్ ఫౌండేషన్ కూడా స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ బిల్ గేట్స్ కి చంద్రబాబు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. సో ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరారు. సో 2 రోజుల పర్యటన ముగిసింది. సో గేట్ ఫౌండేషన్ నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసంలో ఆయన కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకి హాజరయ్యారు. ఈ రోజు గేట్ ఫౌండేషన్ తో ఒప్పంద పత్రాలు అలాగే ఒప్పందాలతో బిల్ గేట్స్ తో సమావేశం అనంతరం కీలకమైన ఒప్పందాలు చేసుకుని చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరారు. ఓకే, థాంక్యూ గోపి.